కోడి ధర కొండెక్కింది. గుడ్డు ధర వెక్కిరిస్తోంది. బర్డ్ ఫ్లూ, హీట్ వేవ్ ఎఫెక్ట్ పౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు జనంపై పడుతోంది. పెరిగిన ధరలతో జనం కోడి పేరెత్తితేనే వణికిపోతున్నారు. పౌష్టికాహారానికి ప్రతిరూపం గుడ్డు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకో గుడ్డు తినమని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చెబుతుంది. ఎన్ఈసిసి ప్రకటన సంగతి సరే, కానీ సింగిల్ గుడ్డు ధర ఎంతో తెలుసా? 5 రూపాయలు. నమ్మట్లేదా? ఓసారి మార్కెట్కెళ్లి కొనుక్కురండి, తెలుస్తుంది. హోల్సేల్ గా 100 గుడ్లు 430 రూపాయలు పలుకుతోంది. ఒకేసారి 390 నుంచి 430కి పెరిగింది. సిటీలో ఎగ్ రేట్ ఆల్ టైమ్ హైకి చేరింది. ఒక గుడ్డు ధరే కాదు, కోడి ధర కూడా కొండెక్కింది. కిలో చికెన్ ధర 200 దాటి మటన్ రేటుతో పోటీ పడుతోంది. నాన్ వెజ్ నోరూరిస్తున్నా దాని పేరెత్తేందుకు భయపడే పరిస్థితి. కొద్ది రోజుల క్రితం బర్డ్ ఫ్లూ కోళ్ల పరిశ్రమను భయపెట్టింది. లక్షల్లో కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూకు భయపడి రాత్రికి రాత్రి వేలాది కోడ్లను చెత్తకుప్పల పాలు చేసిన ఘటనలు చూశాం. ఆ రోగానికి భయపడి జనం చికెన్ తినడమే మానేశారు. దాంతో కోళ్ల పరిశ్రమ భారీగా నష్టపోయింది. అది చాలదన్నట్టు నెలన్నర పాటు హీట్ వేవ్. మామూలు ఎండలకే ప్రాణాలు కోల్పోయే కోళ్లు 45 డిగ్రీలకు పైపడిన టెంపరేచర్స్ తో ఎలా బతుకుతాయి? రాష్ట్రంలో ఎండ దెబ్బకు 2 నెలల్లో 50 లక్షల కోళ్లు చనిపోయాయంటున్నారు పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు. దాంతో గుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. అందుకే గుడ్ల ధరలు పెంచక తప్పదంటున్నారు. మొత్తానికి సెకండ్ క్వార్టర్స్ లో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 2000 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. కోళ్ల పరిశ్రమకు బూస్టునిచ్చేందుకు యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. దాంతో పాటు బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అంతా సెట్ రైట్ అవుతున్న టైంలో పెరిగిన ధరలు సామాన్యులకు పోషకాహారాన్ని దూరం చేస్తున్నాయి. గుడ్లు, చికెన్ ధరలు ఎప్పటికి దిగొస్తాయో మరి.